ఓం శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు శ్రీమన్నారాయణ పరయా విష్ణు విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం కృష్ణ యుయుత్సుతం సముపస్థితం. ఎత్తగానే ఆయన ఏమంటున్నాడంటే, కృపయా పరయా విష్ణు, అమిత దయార్థ హృదయులైనటువంటి ఓ పరమేశ్వర, నేను కూడా దయ కలిగిన వాడ, నాలో కూడా అంత దయ ఉంది. ఇటువంటి దయాజాలితో ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ ఈ యొక్క ఉత్సాహంతో ఈ యుద్ధానికి సిద్ధమై ఉన్న వాళ్ళందరూ చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నా శరీరానికి ఏమైందో తెలియటం లేదు, శరీరం అంతా వణుకు పుడుతూ ఉంది. ఓ కృష్ణ, ఈ యుద్ధం చేయడం వల్ల ఎంతమంది చనిపోతారో కదా. చనిపోయే వారిలో గురువులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. కృపయా విష్ణు నిషిద్ధం అబ్రవీత్. ఇవన్నీ పరిశీలించి చూస్తుంటే వీళ్ళందరూ కూడా చనిపోబోతున్నారు. ఇంతమంది చనిపోవడం ఇష్టమా? ఓ శ్రీకృష్ణ, మనం మనసుని స్థిరంగా ఉంచుకుంటే ఒక్కసారి చదివిన చాలు మనోఫలక మీద నిలబడిపోతుంది, మనసులో నిక్షిప్తమైపోతుంది. భయం లేకుండా పోయి పరీక్షలు రాయొచ్చు. పరీక్షలు రాసేవాళ్ళు 10వ తరగతి ముఖ్యంగా ఇక్కడే టెన్షన్ ప్రారంభమవుతుంది అందరికీ. ఆ టెన్షన్ పోవడానికి మీరు ఖచ్చితంగా ఇలాంటి భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా కానీ పిల్లలకి నేర్పగలిగితే పాఠశాలలో కానీ అనేక పాఠశాల స్థాయిలో కానీ వాళ్ళు గొప్ప మేధావులు అయిపోతారు, ఇంకా మేధావులు అయిపోతారు. కూర్చోబెట్టే వాళ్ళని గ్రైండర్లో వేసి పిండి రుబ్బినట్లు రుబ్బి నిరంతరం బట్టి 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 చదువు చదువు చదువు, రాయి రాయి రాయి, కొట్టు కొట్టు, అది అది కావాల్సింది. ఏకాగ్రత సృష్టించాలి వాళ్ళలో. ఏకాగ్రత సృష్టించి వాళ్ళల్లో ఆ ఏకాగ్రత ద్వారా సర్వం తమలోకి వెళ్ళిపోయేటట్టుగా ఆహారం ఏ విధంగా అన్నంలోకి వెళ్ళిపోయి జీర్ణమైపోతుందో, జీర్ణమైన ఆహారం ఏ విధంగా రక్తంగా మారిపోతుందో, రక్తం శరీరం అంతా ఎలా ప్రవహించి మనకు శక్తిని ఇస్తుందో, అలా చదివినంతా కూడా మన మస్తిష్కంలోకి వెళ్ళిపోయి నిక్షిప్తమైపోతుంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు బయటకు వస్తుంది. మేధావులంతా చెప్పేటప్పుడు అంతా కూడా పుస్తకాలు చూసి చెప్పరు. ఎందుకు? వాళ్ళ మహాపండితులు మహాజ్ఞానులు, చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే చూడగానే వాళ్ళకి జీర్ణమైపోయింది, అదంతా కూడా రక్తంలో ఇమిడిపోయింది. అందుకే అంత గొప్పగా చెప్పగలుగుతారు వాళ్ళు. గొప్పగా చెప్పడానికి కారణం ఏమంటే ఏకాగ్రత, అనంతమైన ఏకాగ్రత, అనంతమైన ధ్యానం, అనంతమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క తపన ఏమది మనం తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. మనం తెలుసుకోవాలి, తెలియని వాళ్ళకి 10 మందికి చెప్పాలి. ఇలాంటి ఆలోచనలతో ఉంటారు కనుక ఎవరైతే ఎలాంటి ఆలోచనలు ఉంటారో అలా వాళ్ళకి జీవితం గడుస్తుంది. పరమాత్మ అదే అంటాడు, నన్ను ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు అదే విధంగా నేను మీకు అనుగ్రహిస్తాను. నేను దొంగ కావాలి, దొంగ కావాలంటే దొంగ అవుతావు, నాకే అభ్యంతరాలు అయిపోవు, కర్మ కూడా అనుభవిస్తావు. లేదు నేను రాజు నవ్వాలి, రాజు నవ్వాలి, రాజు నవ్వాలి, నువ్వు రాజు అయ్యే అవకాశం కూడా ఇస్తాడు. అయితే ధర్మబద్ధంగా రాజు అంటే, ధర్మబద్ధంగా రాజు అయితే అతనికి పుణ్యలోకాలు సద్గతులు వస్తుంది. అధర్మబద్ధంగా రాజు అయితే అతనికి రావాల్సినటువంటి ఆ యొక్క అనేక పాపకర్మలను చుట్టుకొని ఆ తర్వాత కర్మలో మనకేం చెప్తుందో మనం చెప్పడం కాదు. కర్మ పునర్జన్మ అనేది మనం చెప్పే సొంత మాటలు కాదు. ఈ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ఈ 18 యోగాల్లో ఉన్నటువంటి కర్మయోగాలు చెప్పబడేటువంటి కర్మలే. కానీ కర్మ పునర్జన్మ అనేది ఇది ఒట్టిదా ఉందా లేదా అనుకుంటే, లేదు అనుకునే వాళ్ళకి లేదు, ఉందనుకునే వాళ్ళకి ఉంటుంది. కానీ ఒకసారి లోకం పరిస్థితి చూసామంటే ఇంతమంది ఇన్ని విధాలుగా అందరూ మనుషులే. అందరూ మనుషులు అయినప్పుడు అందరూ ఒకే రీతికి ఎందుకు లేరు? ఒకే గుణాలు కలిగి ఎందుకు లేరు? వేరు వేరు గుణాలు ఎందుకుంటాయి? వేరు వేరు కోరికలు ఎందుకుంటాయి? వేరు వేరు ఆశలు ఎందుకుంటాయి? వేరు వేరు వ్యామోహాలు ఎందుకుంటాయి? వేరు వేరు భక్తి అందరికీ ఎందుకు ఉంటుంది? భక్తి పరమాత్మ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? ఇన్ని వేరే వేరుగా చూస్తున్నాం. రోగులు, అనారోగులు, శారీరక రోగులు, మానసిక రోగులు అనేక విధాల రోగాలతో బాధపడుతుంటాం. ఎంత దేనికి అంటే ఏమో జవాబు చెప్పలేరు. ఏ శాస్త్రం కూడా
ఆధునిక విజ్ఞాన సైన్స్ కూడా చెప్పలేదు. ఇది వీటికి కారణం మానవులు ఇలా జీవించడానికి కారణమేమి? కొన్ని దేశాల్లో నిత్యం యుద్ధం జరుగుతూ ఉంటుంది, నిత్యం మనుషులు పుట్టడం పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని దేశాల్లో ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. గౌతమ బుద్ధుడు దిగిన ప్రదేశం అంతా కూడా బౌద్ధిజం తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. శ్రీ బుద్ధ భగవానులు వారు బోధించింది కూడా జ్ఞానమే. భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానమే అది. ఎవరు ఏమి బోధించినా భగవద్గీతలో ఉన్న జ్ఞానం తప్పితే ఇంకేం చెప్పలేరు. ఉపనిషత్తుల సారం అది, వేదాలలో ఘోషించేటటువంటి సారం జ్ఞానము అది. పరమాత్మ చెప్పిన భగవద్గీతలు ఏమిచ్చారు? మన ఆది గురువు అయినటువంటి వ్యాస భగవాన్ల వారు గురు పూజోత్సవ రోజు మనం గురువుని పూజించడం, వ్యాస భగవాన్ జన్మదినోత్సవాన్ని గురు పౌర్ణమిగా చెప్పుకుంటాం. కనుక ఇంత జ్ఞానాన్ని పంచిపెట్టిన మన భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించుకుంటా, మనం ఆ జ్ఞానాన్ని ఆచరించుకుంటా అజ్ఞానంలో మునిగి మనిషి బాధలు పడుతున్నారే. అజ్ఞానంలో మునిగి అనేక కర్మలు చేసుకుంటూ బాధలు పడుతున్నా కానీ జ్ఞానం రాదే. కర్మలు అనుభవిస్తున్నా కానీ ఎందుకు జ్ఞానం రాదు అని అనేక మంది బాధపడుతూ ఉంటారు. అంటే జ్ఞానులు తెలిసిన వాళ్ళు జ్ఞానం తెలిసి తప్పు చేయకూడదు, జ్ఞానం తెలిసి అధర్మం చేయకూడదు, జ్ఞానం తెలిసి అసత్యం చెప్పకూడదు. ఈ 3 విధాలు మనం మనసులో పెట్టుకుంటే ఆచరిస్తే మాటకు శుద్ధి ఉంటుంది, వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి అంటే అర్థం ఏమి? నువ్వు సుఖంగా ఉంటావు అంటే సుఖంగా ఉంటారు, నువ్వు సంతోషంగా ఉంటావు అంటే సంతోషంగా ఉంటారు. లేదు ఏదేదో రకరకాలుగా ఏదైనా అన్నారంటే సరిపో, నీకు భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తిట్టినా ఏమన్నా ఏం చేసినా యోగులు సహనం కలిగిన వాళ్ళు. సహంసి సహమయీ దేహి. కనుక భగవంతుడు ఆ సహనాన్ని ఇచ్చాడు. సహనం ఇచ్చినప్పుడు సహనంతో జీవించడమే మానవ ధర్మం. సహనం లేకపోతే ఏమీ రాదు, మానసిక సమస్యలు వస్తాయి. సహనం లేకపోతే మానసిక సమస్యలు మాత్రమే వస్తాయి. వాటిని మానుకోవడానికి లేనిపోని ప్రాంతాలకంతా తిరగాలి, జ్యోతిష్యులకు తిరగాలి, లేదంటే ఇంకెక్కడికో వెళ్ళాలి. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, వైద్యము అనేకం అవసరం అవుతుంది. ఎందుకు అవుతుంది? మన మనసుని మనం స్థిరంగా ఉంచుకోలేకపోవడం. మన మనసుని జ్ఞానం వైపు ప్రయాణించుకుంటా దానిని వెనుకకు మరలి పంపించడం, ముందుకు పోకుండా వెనక్కి వెళ్ళిపోవడం. కనుక అర్జునుడు ఇక్కడ ఆయన చెప్పిన ఈ యొక్క అర్జున ఉవాచ చెప్తాడు. పరమాత్మ నవ్వుతూ వింటుంటాడు. ఎందుకు? సర్వజ్ఞుడికి నవ్వు కాకుండా ఇంకే వస్తుంది? అర్జునుడు ఎందుకు భయపడతాడో ఆయన తెలుసు, ఆయన భయం ఎలా తీర్చాలో ఈయనకే తెలుసు. అందుకోసమే కదా భగవద్గీత అంతా చెప్పాడు. యుద్ధ సమయంలో ఈ 701 శ్లోకం చెప్పే సమయం ఉందా అక్కడ అని అనేక మందికి అనుమానం వస్తుంది. కానీ ఆయన చెప్పిన వేగం ఏంటి, అర్జునుడు గ్రహించిన వేగం ఏమిటి, అది ఆనాటి తరం. నమో కృష్ణ నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. అందుకే పరమాత్ముడు జగద్గురు. శ్రీకృష్ణుడు ఇప్పుడు ప్రపంచం మొత్తం దాదాపు నేను విన్నది వరకు 700 యూనివర్సిటీలలో భగవద్గీతను అధ్యయనం చేస్తున్నారట. అంటే ఏ జ్ఞానం ఇందులో ఉంది? ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ మిషన్, శ్రీ భక్త ప్రభుపాద వేదాంత వారు ప్రపంచాన్ని చాటారు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ అని. ఎక్కడ ఎన్ని కేంద్రాలు ఉన్నాయంటే నిత్యం ఆనందంలో మునిగిపోతారు వాళ్ళు. ఇతర దేశాల వాళ్ళు ఆనందంలో మునిగిపోతే మన దేశంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద అడుగుపెట్టి చెప్పిన దానికి మునిసిపోయే వాళ్ళు ఎంతమంది, దాన్ని తాకేవాళ్ళు ఎంతమంది, కనీసం భగవద్గీత ముఖం చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. భగవంతుడే రక్షించాలి. కానీ ఈ తల్లిదండ్రులే కాదు, ఏ యొక్క విద్యా వ్యవస్థలో కూడా, విద్యా వ్యవస్థల్లో ముఖ్యంగా పరిపాలకులు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా పెట్టి, ఇటువంటి దీన్ని చెప్పడానికి ఒక మంచి గురువుని పెట్టి, వాళ్ళలో అనంతమైన జ్ఞానం రావడానికి మహాభారతంలో ఏమేమి జరిగిందో, ఏ సన్నివేశాలు అర్జునుడు ఏ విధంగా ప్రవర్తించాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అర్జునుడు కాపాడుతూ వచ్చాడు. పరమాత్ముడి జ్ఞానం మనిషి అర్జునుడు. అందుకే చివరిలో చెప్తారు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర
తత్ర శ్రీభియోర్భూతిర్ధ్రువా నితైర్మద్మా ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం నమో నారాయణం. కృష్ణం వందే జగద్గురుం. నవ్వుతూ బతకండి, ఆనందంగా బతకండి, సంతోషంగా బతకండి. నవ్వే వాళ్ళని చూసి ఆనందించండి, సంతోషంగా ఉండేవాళ్ళని చూసి ఆనందించండి. సంతోషంగా ఉండేవాళ్ళని చెడగొట్టద్దండి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.